నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనము ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్, సైబర్ క్రైమ్ అడ్వకేట్ భవానీ కృష్ణ యాదవ్ గారు ఉన్నారు. ఈ రోజు సార్ మన స్టూడియోలో ఎందుకున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న బెట్టింగ్ యాప్స్ గురించి అయితే డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా మనం చూసుకుంటున్నాం బెట్టింగ్ యాప్స్ లో ఎంత మంది పైన కేసెస్ అయినాయి అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎంత మంది పైన కేసెస్ కాబోతున్నాయి సార్? ప్రెసెంట్ అయితే ఫస్ట్ టర్మ్ లో 11 మెంబర్స్ మీద కేసు అయింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మొన్న 40 మెంబర్స్ మీద మియాపూర్ లో అయిందండి. ఇంకా ఫర్దర్ గా చాలా మంది ఉన్నారు. మన దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యూత్ మొత్తం ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేశారో వాళ్ళందరూ ప్రూఫ్స్ తో పాటు పోలీస్ వారికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి సెండ్ చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో చాలా మంది మీద కేసు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో టాలీవుడ్ సెలబ్రిటీస్, బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఉండొచ్చు ఈసారి. అండ్ సార్ ఇప్పుడు కేసెస్ అయినాయి, వీళ్ళ మీద అసలు ఏ సెక్షన్స్ కింద కేసెస్ అయినాయి సార్? ప్రెసెంట్ వీళ్ళ మీద 318 క్లాస్ 4 బిఎన్ఎస్ కింద కేసు అయిందమ్మా. ఇది వచ్చేసి అంతకుముందు ఐపీసీలో చీటింగ్ కేసు, తర్వాత 112 బిఎన్ఎస్ వచ్చింది. ఎందుకంటే ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు వీళ్ళ మీద ఈ సెక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత వచ్చేసి ఐటీ యాక్ట్ కింద 2000 ఐటీ యాక్ట్ ఉంటుంది మనకి, 66 క్లాస్ డి అంటే కంప్యూటర్ మెటీరియల్ యూజ్ చేసి ఈ ప్రమోషన్ జరిగాయి అండ్ బెట్టింగ్స్ ఆడారు కాబట్టి ఈ సెక్షన్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఈ సెక్షన్స్ వచ్చేసి మినిమం 2 to 7 years ఇంప్రిజన్మెంట్ అయితే పడే అవకాశం ఉందమ్మా. దీంట్లో ఈ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఫర్దర్ గా రేపు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఇంకేమైనా ఆధారాలు బయటపడితే ఈ సెక్షన్స్ ని ఆల్టర్ చేసి కొత్త సెక్షన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా శిక్ష అనేది పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. ఓకే, అసలు ఈ సెక్షన్ మీనింగ్ ఏంటి సార్? 318 క్లాస్ 4 బిఎన్ఎస్ కింద వచ్చింది. ఇది అంతకుముందు ఐపీసీలో 420 కేసు అండి. 420 అంటే చీటింగ్ కేసు. చీటింగ్ కదా, అందరిని చీట్ చేశారు కదా. నాకు ఐఫోన్ కింద పడిపోయింది, నిమిషాల్లో నేను కొనేస్తున్నాను అండ్ నేను ఇల్లు కట్టుతున్నాను, నాకు గోల్డ్ కావాలంటే గోల్డ్, అమౌంట్ ఎంత కావాలంటే అంత పంపిస్తున్నారు కదా. సో ఈ చీటింగ్ కింద వస్తుంది. తర్వాత ఏమైంది, 112 బిఎన్ఎస్. 112 బిఎన్ఎస్ లో ఏంటంటే ప్రమోషన్ చేశారు, ఇల్లీగల్ ప్రమోట్ చేశారు. ఇది బేసిక్ లాలో వీళ్ళకి ఎక్కడ దీని గురించి ఎక్కడ రైట్ లేదు ప్రమోట్ చేయడానికి. సో ఈ సెక్షన్ దాని కింద ప్రమోట్ చేశారు. సో తర్వాత ఐటీ యాక్ట్ వచ్చింది. బేసిక్ గా ఇంటర్నెట్ లో జరిగేది అన్నిటికీ ఐటీ యాక్ట్ ఉంటుంది, ఐటీ యాక్ట్ 2000. సో దీంట్లో ఏంటంటే ఈ సెక్షన్ 66D అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఈ 66D లో ఏంటంటే కంప్యూటర్ మెటీరియల్ యూజ్ చేసి వీళ్ళు ప్రమోషన్ చేశారు అండ్ బెట్టింగ్స్ ఆడారు కాబట్టి ఈ సెక్షన్స్ కింద కేసులు అయ్యాయి. ఈ సెక్షన్కి వచ్చేసి 2 to 7 years వరకు వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. అండ్ ఫర్దర్ గా ఇంకేమైనా ప్రూఫ్స్ దొరికితే, బలమైన ఆధారాలు ఉండి ఈ మనీ ఇంకేమైనా ఇల్లీగల్ వాటికి ఉపయోగించారా, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి ఏమైనా వెళ్ళినాయా, హవాలా రూపంలో ఏమైనా జరిగాయని తెలిసినప్పుడు సెక్షన్స్ ఆల్టర్ చేసి ఇంకా శిక్షలు పెంచే అవకాశం ఉండబోతుంది. ఓకే, ఎంత వరకు పనిష్మెంట్ ఉండొచ్చు సార్? అయితే ప్రెసెంట్ ఉన్న సెక్షన్స్ కి అయితే 2 to 7 years వరకు వీళ్ళకి నాన్ బెయిలబుల్ కాదమ్మా, ఇది బెయిల్ వస్తుంది. ఏంటంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇది. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే 7 years కంటే పైన ఉంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే 2 to 7 years వరకు సెక్షన్స్ ఉన్నాయి. ఫర్దర్ గా ఏమైనా ఆల్టర్ చేస్తే సెక్షన్ ఆల్టర్ చేయనప్పుడు ఈ కేసు అని ఈ వీటికి ఒక శిక్షలు కూడా పెరిగే అవకాశం ఉండబోతుంది. ఓకే, ఇప్పుడు ఇవి బెయిలబులా లేకపోతే నాన్ బెయిలబుల్? ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ అమ్మా ప్రెసెంట్. ఎందుకంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ 2 to 7 years లోపు ఉంటే అది బెయిలబుల్ అఫెన్స్. 7 years కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్నప్పుడు అదేంటంటే నాన్ బెయిలబుల్ కింద వస్తుంది, అది కాగ్నిజబుల్ అఫెన్స్. ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి సార్? వీళ్ళు అయితే ఆటోమేటిక్ ప్రెసెంట్ అయితే వీళ్ళు అడ్మిట్ అయ్యారు, మేమే చేసాం, తెలియక చేసాం అన్నారు. కానీ తప్పించుకోవడానికి అవకాశం ఎలా ఉందంటే వీళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. ఆల్రెడీ శ్యామల గారు అప్రోచ్ అయ్యారు, వాళ్ళకి 41 ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ చేసింది పంజాగుట్ట పోలీస్ వారిని. సో తనకి ఈరోజు 41 ఇస్తారు. సో అందుకే తను పంజాగుట్ట పోలీస్ కూడా ఈరోజు అప్రోచ్ అయ్యారు. సో ఇలాగా నెక్స్ట్ ఫర్దర్ గా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ హైకోర్టుకి అప్రోచ్ అయితే ఇది నాన్ బెయిలబుల్ కాదు కాబట్టి వీళ్ళకి ఆబ్వియస్ గా వీళ్ళకి అనేది 41 కింద బెయిల్ వచ్చేస్తుందండి, పోలీస్ స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. సో దీన్ని మనం వాడుక భాష స్టేషన్ బెయిల్ అంటాము. సో తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు సహకరించాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో ఎంత అమౌంట్ వరకు ఇన్వాల్వ్ అయ్యింది సార్? ఇవి పర్టికులర్ చెప్పలేమమ్మా, కానీ లక్షల కోట్లు ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ బెట్టింగ్స్ అనేది ఉన్నది. ఇప్పుడు ఐపీఎల్ రాబోతుంది, ఈరోజు నిన్న స్టార్ట్ అయింది ఐపీఎల్. సో ఐపీఎల్లో ఎన్ని లక్షలు ఆడతారో, ఎన్ని లక్షల కోట్లు ఆడతారో తెలియదు. కొన్ని స్టేట్ బడ్జెట్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఇంత హవాలా డబ్బులు ఉంటుంది, ఇదంతా హవాలా అమౌంట్. సో ఈ అమౌంట్ ఆల్రెడీ బయా సన్నీ యాదవ్ది ఒక చెప్తున్నారు, దుబాయ్ వెళ్ళిపోయారు, ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ వెళ్ళిపోయారని. సో ఈ అమౌంట్ కూడా ఏ కంట్రీ కన్నా వెళ్ళే అవకాశాలు ఉండబోతుంది. పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, చైనా వెళ్ళొచ్చు, దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఈ అమౌంట్ వెళ్ళొచ్చు. ఎందుకంటే వీటికి ఒక ప్రాపర్ వీటికి టాక్సేషన్ లేదు, జిఎస్టీ కింద రాదు. సో గవర్నమెంట్ కి వీళ్ళు లెక్క చెప్పట్లేదు. సో ఈ లెక్క చెప్పిన డబ్బులు దీన్ని ఎట్లానా వాడుకోవచ్చు. ఇదంతా బ్లాక్ మనీ కింద వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.